Okay, now part 2, commerce, second year. Okay, 2 marks important. Insurance services. Endowment policy, most important and repeated bit. Endowment policy runs only for a limited period up to a particular age. Limited period up to particular age. The policy money becomes due at the end of the period specified in the policy. In case of assured dies before a specific time, the policy money is paid to the time of death. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్కు అవసరం తీసుకున్నటువంటి పర్టికులర్ ఏజ్ వరకు పాలసీ ఇస్తారు. ఈ పాలసీ తీసుకున్నప్పుడు పాలసీ హోల్డర్ కనుక చనిపోయింది అనుకో, ఆ నామినీకి సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఇస్తారు. దాన్ని ఎండోన్మెంట్ పాలసీ అంటారు. ఓకేనా? అంతకు మించి ఎక్కువ అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్. ఫైర్ ఇన్సూరెన్స్, సారీ ఇక్కడ ఇది ఉంది కదా, హోల్ లైఫ్ పాలసీ. హోల్ లైఫ్ పాలసీ whole life time of a policy is meant to run the whole life of the assured. The sum assured must be payable only after the death of the person whose life is insured. So long as the assured lives, the policy remains forced and has to pay the premium. Rate of premium is generally lower. These policy are taken for the benefit of successors. హోల్ లైఫ్ పాలసీ అంటే ఏంటంటే, ఒక పర్సన్ ఒక పాలసీ తీసుకున్నాడు, వాడు ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు కడుతూనే ఉండాలి. వాడు చనిపోయిన తర్వాత వాడు సక్సెసర్ ఉంటారు కదా, అంటే వాడి వారసులు ఉంటారుగా, వాళ్ళకు అమౌంట్ వస్తుంది. అంటే వీడు బతుకున్నప్పుడు పైసలు రావు, వీడు పోతే వాళ్ళ నామినీకి దాదాపు డబ్బులు వస్తాయి. దాన్ని హోల్ లైఫ్ పాలసీ అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఫైర్ ఇన్సూరెన్స్. ఫైర్ ఇన్సూరెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అగ్రిమెంట్ విచ్ కవర్స్ ద లాస్ ఆఫ్ ఇంకర్డ్ బై insured because of fire accident by the insurer according to the specified insurance policy. ఒక పాలసీ తీసుకున్నాం ఒక 1 ఇయర్కి. ఆ పాలసీ యొక్క ఏం పాలసీ అంటే ఫైర్ ఇన్సూరెన్స్. ఓన్లీ ఫైర్ యాక్సిడెంట్ వల్లనే లాస్ వస్తే వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఇస్తాడు. అందుకే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. వాడు ఫైర్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ ఫైర్ వల్ల డ్యామేజ్ అయితేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. ఓకేనా? సో దాన్ని ఫైర్ ఇన్సూరెన్స్ అంటాం. దానికి ఒక పర్టికులర్ టైం, మామూలుగా అయితే ఇయర్ తీసుకుంటారు. అది ఆ మధ్యలో జనగాంలో విజయ టెక్స్టైల్ మొత్తం కాలిపోయింది, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు, ఇన్సూరెన్స్ వచ్చింది. దట్ ఈస్ ఫైర్ ఇన్సూరెన్స్. బిజినెస్ పీపుల్ ఎక్కువ తీసుకుంటారు అది. ఐఆర్డిఏ, ఇండియాలో ఉన్న టోటల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్, అఫీషియల్ బాడీని ఎస్టాబ్లిష్ చేసింది. దాన్ని ఐఆర్డిఏ అంటారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. చూడు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేట్ ద ఇన్సూరెన్స్ బిజినెస్ అండ్ ప్రమోట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్. ఓకే, దీని యాక్ట్ అనేది 1999లో పాస్ చేసింది. 199, ఇది రాసి ఇది రాని అంతే. ద గవర్నమెంట్ పాస్డ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యాక్ట్ ఇన్ 1999. 2 పాయింట్లు. నెక్స్ట్, వాయేజ్ పాలసీ. Voyage policy insures the commodities during the transport of the destination. This policy mostly covers the cargo. ఓషన్ లేదా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు కవర్ చేసుకొని తీసుకునే ఇన్సూరెన్స్ని వాయేజ్ పాలసీ అంటారు. వాయేజ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ వాటర్. ఓకేనా? దానిలో కూడా డిఫరెంట్ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి కార్గో పాలసీ ఉంటుంది, అంటే గూడ్స్ పాడితే గూడ్స్కి ఇస్తారు. ఆ జర్నీకి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, షిప్ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, షిప్లో ఉన్న పర్సన్స్ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అవి డిఫరెంట్ పాలసీస్, అవి మళ్ళీ డిఫరెంట్ వస్తాయి, తర్వాత చూద్దాం. రోల్ ఆఫ్ ఐఆర్డిఏ. ఐఆర్డిఏ అంటే ఏం చెప్పిన, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? దాని రోల్స్ ఏంది? 2 పాయింట్స్. ఏం చేసింది? టోటల్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఎస్టాబ్లిష్డ్ అన్ అథారిటీ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద హోల్డర్స్, పాలసీ హోల్డర్స్. నెక్స్ట్, ఇట్ రెగ్యులేట్స్ అండ్ ప్రమోట్ ద ఎన్ష్యూర్స్ ఆర్డర్ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని మొత్తం రెగ్యులేట్ చేస్తుంది ఇది. ఓకేనా? 2 పాయింట్స్ అంటే, ఒకటి రెగ్యులేట్ చేస్తుంది, ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళ అమౌంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది పాలసీ హోల్డర్స్. ఓన్లీ 2 పాయింట్స్ చాలు, ఎక్కువ అమౌంట్. ఇన్నోవేషన్స్ అంటే ప్రొడక్షన్స్లో న్యూ మెథడ్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేయడం. ఓకేనా? ఇన్నోవేషన్ టు ఆన్ ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ లైక్ వాటర్ ఈజ్ ఆఫ్ ఎ ఫిష్. ఇన్నోవేషన్ మీన్స్ డూయింగ్ సంథింగ్ new or unique. Entrepreneurs needs to be alert and update about the changes, taste and preference and customer.
Time passes, consumer taste and habits are changes. According to the customers' habits, when we use the new methods of techniques in production process is called innovation. ప్రొడక్షన్లో న్యూ టెక్నాలజీ యూజ్ చేయడాన్ని ఇన్నోవేషన్స్ అంటారు. యాక్చువల్గా దీని గురించి చెప్పింది షుంపీటర్ అనే ఒక ఎకనామిస్ట్ చెప్తారు దీన్ని ఇన్నోవేషన్స్. ఓకేనా. నెక్స్ట్ అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్. అడాప్టివ్ ఆర్ imitative entrepreneur are those individuals who possess the characteristic features of willingness to follow the successful innovations by the entrepreneurs. ఏమంటున్నాడు? అడాప్టివ్ ఆర్ imitative entrepreneur are those individuals who possess the characteristic features of, ఇది ఇంపార్టెంట్, willing to follow the successful innovations by entrepreneurs. నెక్స్ట్ డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఒకసారి చూద్దాం. డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ మోర్ rigid when compared to Fabian entrepreneurs. These entrepreneurs are dependents. ఓకే, అంటే వాడు ఏమంటాడు, ఫ్యాబియన్ ఎంటర్ప్రెన్యూర్తో కంపేర్ చేసినప్పుడు డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్ అంటాడు ఏంటంటే కొంచెం రిజిడ్గా ఉంటాడు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్స్ shows resistance to change. Entrepreneur shows resistance to change. They will be ready to shut down the business, okay, ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టివ్ చేంజెస్. వాడు ఏమంటాడంటే ఏదైనా చేంజెస్ చేయమంటే వీడు చేంజెస్ చేయడు. ఓకేనా. టైం చేంజ్ అయింది రా భయ్, ఓకేనా, టెక్నాలజీ ఓల్డ్ అయిపోయింది, న్యూ మెథడ్స్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఈ ప్రోడక్ట్ ప్లేస్లో ఈ ప్రోడక్ట్ వాడమని చెప్తే వాడు ఏం చేస్తే నేను బిజినెస్ అయినా మూసేసుకుంటా కానీ అది చేంజ్ అయ్యంటాడు. ఓల్డెన్ డేస్లో మీరు అబ్జర్వ్ చేయండి, కొడాక్ కెమెరాస్ అనేది ఒక రేంజ్లో ఊపింది. అది రీల్ సిస్టమ్ ఉండే, ఒక రీల్ వాడినప్పుడు కొన్ని 6 to 7 రీల్స్ ఫొటోస్ మాత్రమే వచ్చేది. అప్పుడు ఆ రీల్ మార్చి ఇంకో రీల్ వేసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే డిజిటల్ కెమెరాస్ మార్కెట్లోకి వచ్చినాయో వీడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి. వాడు ఏం చేసిండు, డిజిటల్ కెమెరాస్ వస్తే రీల్స్ ఎవడు కొనడు, రీల్స్ కొనకపోతే మనకు ప్రాఫిట్ ఉండదని వీడు ఇట్నే కంటిన్యూ అయ్యాడు. డిజిటల్ కెమెరాస్ మొత్తం మార్కెట్ని క్యాప్చర్ అయింది, కొడాక్ అనేది ఏమైంది, ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయింది. ఇది షట్ డౌన్ అయిపోయింది. అంటే వీడు దుకాణం అయినా బంద్ చేసుకుంటాడు కానీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోడు. అర్థమైందా తేడా? అది అంటే డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేయడం, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, దాన్ని ఎట్లా చేయాలి, దాని డీటెయిల్స్ ఏంది మొత్తం సంబంధించిన దాన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. ప్రాజెక్ట్ అంటే పని, ఏదో కాదు. ఓకేనా. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈజ్ ఎ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై అన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ రిటన్ form which includes her business idea and other details like details of promoters, product, availability of raw material, source of finance, cost and potential of payment procedure, etc. and right procedures, machinery, plant, capacity, మొత్తం మన బిజినెస్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ వాడు చూసుకోవడాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి, ఎంతమంది వర్కర్ని తీసుకోవాలి, ఏ మిషన్ కొనాలి, ఎక్కడ కొనాలి, ఓకేనా, ఎక్కడ తక్కువ వస్తుంది, అన్ని డీటెయిల్స్ రాసుకుంటాడు. దాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. నెక్స్ట్ బ్రిడ్జ్ లోన్స్. బ్రిడ్జ్ లోన్స్ అంటే ఏంది? బ్రిడ్జ్ లోన్స్ ఈజ్ ఏ శాంక్షన్డ్ ఫర్ షార్ట్ టర్మ్ పీరియడ్ టు హెల్ప్ ద ఎంటర్ప్రెన్యూర్స్ క్యారీ అవుట్ ద ప్రాజెక్ట్ అంటిల్స్ షీ గెట్ ద టర్మ్ లోన్ విచ్ ఈజ్ అప్లైడ్ ఫర్ ద గెటింగ్ శాంక్షన్స్ అండ్ ఈజ్ డిస్బర్స్డ్ బై ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. వాడికి టర్మ్ లోన్ వచ్చే వరకు ఏంటంటే టెంపరీ పర్పస్లో వాడి నీడ్స్ సాటిస్ఫై చేయడానికి ఒక లోన్ ఇస్తారు, దాన్ని బ్రిడ్జ్ లోన్ అంటారు. ఈ లాంగ్ టర్మ్ లోన్ వచ్చిన తర్వాత దీన్ని పే చేస్తారు. ఇది షార్ట్ టర్మ్ అందుకే లోన్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఇంటర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ అనేది దీన్ని హోమ్ ట్రేడ్ అంటారు, డొమెస్టిక్ ట్రేడ్ అంటారు. ఓకేనా. ఇంటర్నల్ ట్రేడ్ అంటే ద ట్రేడ్ విత్ ఇన్ ద కంట్రీ ఈజ్ కాల్డ్. ఇప్పుడు ఇండియా ఉంది, ఓకేనా, ఇది ఇండియా తీసుకుందాం. ఈ విత్ ఇన్ ద కంట్రీ, ఇండియా లోపలనే పర్చేజ్ సేల్స్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ ట్రేడ్ అంటారు. ట్రేడ్ విత్ ఇన్ ద కంట్రీ, ద ట్రేడ్ విత్ ఇన్ ద కంట్రీ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ట్రేడ్. దీని ఏమంటారు? హోమ్ ట్రేడ్ లేదా డొమెస్టిక్ ట్రేడ్ అంటారు. ఆమె క్లియర్? ఈ ఇంటర్నల్ ట్రేడ్స్ అనేది 2 types ఉంటాయి. ఇంటర్నల్ ట్రేడ్స్ ఆర్ 2 types ఉంటాయి. వన్ ఈజ్ హోల్సేల్, రెండవది రిటైల్. హోల్సేల్ అంటే లార్జ్ క్వాంటిటీస్లో సేల్ చేస్తారు, రిటైల్ అంటే స్మాల్ క్వాంటిటీస్ని సేల్ చేస్తారు. నెక్స్ట్ హోల్సేలర్స్. Wholesale traders trade large quantities of goods are purchased from the manufacturers and sold in small quantities to retailers. Large quantities లో
కంపెనీస్ నుంచి పర్చేజ్ చేసి రిటైలర్స్కి తక్కువ స్మాల్ క్వాంటిటీలో సేల్ చేసే వాళ్ళని ఏమంటారు? హోల్సేల్ ట్రేడర్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ హ్యాకర్స్ అండ్ పెడ్లర్స్. ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాను, చూడండి. హ్యాకర్స్ అండ్ పెడ్లర్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ కస్టమర్స్. దే సెల్ unbranded low-cost products like flowers, vegetables. The hackers and peddlers with help the customers to get their goods at their doorstep. ఇక్కడ ఏంటంటే మీరు మార్నింగ్ లేవని మన ఇంటి ముంగట మీరు అబ్జర్వ్ చేస్తే వెజిటేబుల్స్ అమ్మేటోళ్ళు, ఫ్లవర్స్ అమ్మేటోళ్ళు బుట్టలు పట్టుకొని ఆ తోపుడు బండ్లు వేసుకొని ఇంటి ముంగడికి వస్తారు. అంటే కస్టమర్ ఇంటికి వచ్చే వాళ్ళు కస్టమర్స్కి లో క్వాలిటీ ప్రోడక్ట్స్ అంటే ఏమంటారంటే పెరిషబుల్ గూడ్స్ను అమ్మేటోళ్ళని ఏమంటారంటే హ్యాకర్స్ అండ్ పెడ్లర్స్. బుట్టలు తీసుకొచ్చి మామిడి పండు అమ్మేటోళ్ళు, ఓకేనా, తోపుడు బండ తీసుకొచ్చి కూరగాయలు అమ్ముతారు చూసినాం, వారిని హ్యాకర్స్ అండ్ పెడ్లర్స్ అంటారు. క్లియర్? దే సెల్ అన్బ్రాండెడ్ లో కాస్ట్ ప్రోడక్ట్ లైక్ ఫ్లవర్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు అమ్మేటోళ్ళని ఏమంటారు? హ్యాకర్స్ అండ్ పెడ్లర్స్. కంపల్సరీ రిపీట్ అవుతుంది, బిట్ కేర్ఫుల్. నెక్స్ట్ రైట్. ద నెక్స్ట్ చీప్ జాక్ అంటే ఏంటంటే చీప్ జాక్స్ క్యారీ అవుట్ దేర్ బిజినెస్ ఇన్ స్మాల్ రెంటెడ్ షాప్స్ ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్. దే మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ డీల్ విత్ ద ఐటమ్స్ ఎట్ లో కాస్ట్. ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద బిజినెస్ ఇన్ వన్ ప్లేస్ దెన్ దే విల్ షిఫ్ట్ టు అనదర్ ప్లేస్. లిజన్ కేర్ఫుల్. హ్యాకర్స్ పెడ్లర్కు దీనికి మెయిన్ తేడా ఏంటంటే చీప్ జాక్ అంటే ఏంటంటే ఇక్కడ చూడు, ఒక ప్లేస్లో రెంట్కి తీసుకొని షాప్ పెడతాడు. కొన్ని రోజులు కాగానే షాప్ నడుస్తుంది అనుకో, ఇమీడియట్లీ ఇక్కడ నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ చేసి అక్కడ పెడతాడు. అక్కడ నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ చేసి ఇక్కడ పెడతాడు. ఇప్పుడు ఊర్లలో ఏదైనా పని చేయడానికి వచ్చేవాళ్ళు 2 రోజులకి ఈ ఊర్లే, 2 days ఇంకో ఊర్లే, 2 days ఇంకో ఊర్లే పెట్టుకుంటే పోతాడు. అట్లా డిఫరెంట్ కస్టమర్ ఇంటి దగ్గర పోడు, కానీ ప్లేసులు మారుస్తుంటాడు వీడు. వాడేమో ఇంటికాడ పోయి అమ్ముతాడు, వీడేమో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుస్తూ ఉంటాడు బిజినెస్. 2 రోజులు ఇక్కడ, 2 రోజులు అక్కడ, 2 రోజులు అక్కడ పెట్టేసి బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. ఓకేనా? వాడిని చీప్ జాక్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ లిజన్. సెకండ్ హ్యాండ్ గూడ్స్ షాప్స్. The second-hand goods shops involves in selling second-hand goods like old books, old furniture, old machines. అంటే ఆల్రెడీ యూజ్ చేసిన ప్రోడక్ట్ని సేల్ చేసే వారిని సెకండ్ హ్యాండ్ గూడ్స్ అంటారు. ద గూడ్స్ సోల్డ్ ఇన్ దీస్ షాప్స్ ఆర్ ఆఫ్ లెస్. ఇప్పుడు కోటికి పోయినప్పుడు ఓల్డ్ బుక్స్ దొరుకుతాయి. అది బుక్ 1000 రూపీస్ ఉందనుకో, అది 300-400కే దొరుకుతుంది. అంటే ఆల్రెడీ యూజ్ చేసుకున్నది తక్కువ కాస్ట్కి అమ్మే షాప్ని సెకండ్ హ్యాండ్ గూడ్స్ షాప్ అంటారు. ఏమంటారు? సెకండ్ హ్యాండ్ గూడ్స్. ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, సెకండ్స్ షాప్ అంటారు. ఇది లిజన్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. సెకండ్ షాప్ అంటే ఏంటంటే ఇవి ఆల్రెడీ కొత్త గూడ్సే, న్యూ గూడ్సే, బట్ కంపెనీ రెడీ చేసేటప్పుడు లైట్గా డెంట్ లేదా క్రాక్ వస్తుంది కదా, అప్పుడు వాటిని కంపెనీ యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఈ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే అవి తీసుకొచ్చి మార్కెట్ రేట్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ ఉంది, యాజ్ పర్ మార్కెట్ వాల్యూ 40,000 ఉంది. చిన్న 2-3 డెంట్లు పడ్డాయి, గీతలు పడ్డాయి. అప్పుడు దాన్ని ఏం చేశాడు, 35,000కో 32,000కో వాడు సేల్ చేస్తాడు. కంపెనీ దగ్గర నుంచి వాడు 30 కొనుక్కొస్తాడు, 32కో 35కో అమ్మేస్తాడు. అట్లా కంపెనీ యొక్క చిన్న స్క్రాచెస్ ఉన్నటువంటి అసెట్స్ని మార్కెట్ వాల్యూ కంటే తక్కువ వాల్యూకి అమ్మితే దాన్ని సెకండ్ షాప్ అంటారు. సంతోష్ ఎలక్ట్రానిక్స్ ఉంది ఉప్పల్లో, అది సెకండ్ షాప్కి బెస్ట్ ఎగ్జాంపుల్. థర్డ్ బండ్లు ఆపోజిట్ హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్లో ఒకటి ఉంటుంది, ఏది? సంతోష్ ఎలక్ట్రానిక్స్. అది సెకండ్ షాప్. సెకండ్ హ్యాండ్ వేరు, సెకండ్ షాప్. సెకండ్ హ్యాండ్ అంటే ఓల్డ్ గూడ్స్, సెకండ్ షాప్ అంటే కొత్త న్యూ గూడ్సే, బట్ చిన్న స్క్రాచెస్ ఉన్న వాటిని అమ్ముతారు. మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ కాస్ట్కి దొరుకుతుంది. చూడు, సెకండ్ షాప్ సెల్స్ డిఫెక్టివ్ గూడ్స్ ఎట్ డిస్కౌంటెడ్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఫర్నిచర్ డీలర్స్ మే సెల్ ఏ వుడెన్ చైర్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఎట్ లో ప్రైస్. టీవీ ఉంది, బ్యాక్ సైడ్ చిన్న క్రాక్ వచ్చింది, అప్పుడు వాడు ఏం చేస్తాడు, మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ కాస్ట్కి అమ్ముతాడు. ఇప్పుడు నేను ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నాను, సెకండ్ షాప్ ఉన్నాయి. యాక్చువల్ నేను తీసుకున్నప్పుడు దాని మార్కెట్ వాల్యూ ఎంత అంటే 28,000. ఓకేనా? నేను తీసుకున్న ఎంత, దాన్ని 80,000 తీసుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని డైరెక్ట్ కొంటే నాకు ఎంత, 10,000 ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నేను అట్లా సెకండ్ షాప్లో తీసుకోవడం వల్ల నాకేమైంది, 10,000 సేఫ్ అయింది. ఎందుకంటే వాడు ముందర కొంచెం చిన్న క్రాక్లకు వచ్చింది, గీత. క్రాక్ అంటే క్రాక్ కూడా కాదు, ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చిన్న గీత పడ్డది. అప్పుడు దాన్ని నేనేం చేసిన, కొనుక్కొని దాని మీద కవర్ వేసుకున్నాను. మంచిగా 1000 రూపీస్ పెట్టి సూపర్ కవర్ వేసుకున్నాను.
10 years నాన్ స్టాప్ ఇంత సేమ్ వారంటీ సేమ్ గ్యారంటీ అన్నీ అప్లై అవుతాయి. నాకు 10,000 సేఫ్ అయింది. సో అటువంటి షాప్ సెకండ్ షాప్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మల్టిపుల్ షాప్స్. మల్టిపుల్ షాప్స్ ఆల్సో నోన్ యాజ్ చైన్ స్టోర్స్ అంటాం. దీస్ షాప్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ స్టోర్స్ ఆపరేటెడ్ బై ఏ సింగిల్ బిజినెస్ ఫర్మ్ in different areas of the cities or different parts of the country. They deals in selling the standard products like Bombay dyeing centers. ఓకే, లేదంటే అపోలో మెడికల్ షాప్స్, లేదంటే మెడిప్లస్ మెడికల్ షాప్స్. ఓకేనా. మల్టిపుల్ షాప్స్ అంటే ఏంటంటే ఓనర్ ఒకడే ఉంటాడు, కానీ షాప్స్ ఏం చేస్తాడు, సిటీలో డిఫరెంట్ ప్లేస్లో పెడతారు. ఇప్పుడు ఎక్కడ చూడ అపోలో షాప్స్ ఉంటాయి, ఓనర్ ఒకడే, బట్ డిఫరెంట్ ప్లేస్లో పెట్టి వర్కర్లను పెట్టి రన్ చేస్తారు. దాన్ని మల్టిపుల్ షాప్స్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ పార్ట్ 2.